26,000 చూడదా రేపు వాప ఎలా ఉందో చూడండి 20,000కు తీసుకున్నాడంట. ఆవు చూడండి ఎలా ఉందో. ఏ పాటిస్తాయంట పాలు చూడే 65 పాలిస్తుందా? 46,000కు 68,000కు తీసుకున్నారా? 3 లీటర్లు ఇస్తా అన్నది. గ్యారంటీ మీద తీసుకున్నారా? 72,000. ఎన్ని ఈతలు దిగే ముర్రా బుల్ అంట 90కి సేల్ అయింది. 90కి సేల్ చెప్పారు. లక్ష చెప్పినా 90కి సేల్ అయిపోయింది. రైతులు ఉన్నారు మన దగ్గర. రైతులు ఉన్నారట. హాయ్ నమస్తే అందరికీ. ఇది గంగాధరలోని వీడియో చూడండి. ప్రతి శనివారం జరుగుతుంది. గంగాధర మార్కెట్ కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది. ఒకసారి చూడండి గేదెల రేట్లు ఎలా ఉన్నాయో. ఈ వారం మార్కెట్ చాలా తక్కువగా నడిచింది. గేదెలు కూడా ఎక్కువ రాలేదు, అమ్ముడు కూడా పోలేదు ఎక్కువ. చూడండి. ఎంత తీసుకున్నావా? ఎంత తీసుకున్నావు? 55,000. వరకు 54 అన్నాడు. 55,000 తీసుకున్నట్ట. పాలే పాటిస్తుందంట. 4 ఇస్తాను. 2 పూటలు కలిపా? 2 పూటలు కలిపి 4 లీటర్లు ఇస్తుందంటుండు. చూడొచ్చు. లోకల్ గేదె ఎలా ఉందో కామెంట్ చేయండి. 4 ఇస్తా అని చెప్పిందా? 45 ఎంత చెప్తాడు? 45,000 సేల్ అయిందంట ఈ గేదె. చూడండి లోకల్ గేదె. మరే పొంగనూరు బర్రె అంట 75,000 చెప్తుండంట రేటు. ఒకసారి చూడండి ఎలా ఉంది. బర్రెలలో పొంగనూరు బర్రె కూడా ఉంటుందా? కామెంట్ చేయండి. చూడండి గేదెను 32,000కు అమ్మేయడం జరిగింది. లోకల్ గేదె. పాలే పాటిస్తాడనా? 4 లీటర్లా? పూటకు 2 4 లీటర్. నమస్తే అన్న. ఇక్కడ ఒక దూడ సేల్ అయింది. ఒకసారి అన్న అడిగి తెలుసుకున్నాం. అన్న ఎంత తీసుకున్నారన్నా? 40,000కు. ఎంత ఉంటుంది ఏజ్? 2 సంవత్సరాలు ఉంటుంది. ఏం జాతి? మీని జాతి ఇది? కొమ్ములు ఊగుతున్నాయా? మంచి బ్రీడు. 2 కొమ్ములు ఊగుతున్నాయి. ఒకసారి చూడండి. ఎంత తీసుకున్నారన్నా? 40,000 తీసుకున్నట్ట. ఒకసారి కామెంట్ చేయండి ఎంత పెట్టచ్చు తీసుకోండి. ఎక్కడన్నా మనది? గడపల్లి మండలం అంట. చూడండి 40,000 తీసుకున్నాడంట. మినీ జాతి దూడ. నమస్తే అన్న. ఇక్కడ కొన్ని దూడలు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అన్న ఎంత చెప్తున్నా ఈ దూడలు? 32,000. ఎంత ఏజ్ ఏపాటు ఉంటుంది? 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటారు. 32. ఎంత అడుగుతుర్రు దాన్ని? అడగలేదు. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో గేదె ఉంది. ఇదంతా చెప్తున్నా? 2 కలిపి ఎంత అడుగుతుర్రు? 60,000-65,000 అడుగుతున్నట. చూసుకోవచ్చు. మంచి ముర్రానైనా ఇవి? హర్యానా జాతి? హర్యానా జాతికి సంబంధించిన గేదెలు. చూడండి ఎలా ఉన్నాయో. చెప్పండి. ఇదంతా చెప్తున్నా? 22,000. ఎంత అడుగుతారు? 16,000-17,000 అడుగుతున్నారట. చూసుకోవచ్చు. మంచి సైజు ఉంది. ఈ 2 మాత్రం బాగున్నాయి. ఎక్కడన్నా ఇది? దండపల్లి. ప్రతి వారం తీసుకొస్తుంటారా ఇక్కడికి? ప్రతి వారం ఇక్కడికి తీసుకొస్తుంటారు. అంత ఒకసారి మీ నెంబర్ చెప్పండి అన్న. 799-599-6196. చూసుకోవచ్చు ఒకసారి గేదెలు. అన్న నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తుంటారు. ఒకసారి వస్తే చెప్పండి. ఏజ్ ఏ పాటు ఉంటుంది అన్నవి? 3 సంవత్సరాలు ఉంటాయి అంట. అంటే ఏదోకి వచ్చినాయి ఏమైనా? ఏదోకి వచ్చే టైం అండి. ఒకసారి చూసుకోవచ్చు. నమస్తే. చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని దూడలు అడిగి తెలుసుకున్నాం. అన్న ఎన్ని తీసుకొచ్చారన్నా? 7 గేదెలు. ఏమైనా సేల్ అయినా? 1 పోయింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3, ఇక్కడ 4 ఉన్నాయి. ఒకసారి చెప్పండి. ఎంత చెప్తున్నారు వీటికి? 45,000. ఇది 45,000. మార్కెట్లో ఏ పాటు అడుగుతారు? 30 దాకా అడుగుతారు. ఇది 33,000 చెప్తున్నావు. ఎంత అడుగుతారు? అది ఎక్కడన్నా మీది? జగిత్యాల. ప్రతి వారం తీసుకొస్తుంటారా? ప్రతి వారం తీసుకొస్తారంట. ఒకసారి చూసుకోవచ్చు. గేదెలు మంచి సైజు ఉన్నాయి. ఎక్కడ ఈ జాతి ఏంటిది? ముర్రానా? గ్రేడెడ్ ముర్రానా? ముర్రా దూడలు అంటున్నారు. ఒకసారి చూసి చెప్పండి. కామెంట్ చేయండి అన్న. ఇక్కడ కొన్ని దూడలు ఉన్నాయి. అడిగి తెలుసుకున్నాం. అన్న ఎంత చెప్తున్నారన్నా? ఈ జత 72,000 చెప్తున్నావు. ఈ జత ఇది 35,000. అది 25,000. ఎంత అడుగుతున్నారు మరి? అయ్యి 28 చూసుకోవచ్చు. మొన్న వారం మనం సిద్దిపేట మార్కెట్లో కూడా అన్న వీడియో తీయడం జరిగింది.
ఇక్కడ కూడా ప్రతి వారం ఇక్కడ రాజరాంపల్లి, గంగధార, సిద్దిపేటలో 3 ప్లేస్లలో ఉంటాయి. అన్న నెంబర్ మొన్న కూడా ఒకసారి మళ్ళీసారి నెంబర్ చెప్పండి అన్న. 9652521268. ఎవరికైనా గేదెల దూడలు కావాలంటే అన్నకు ఫోన్ చేయొచ్చు. గంగాధర మార్కెట్లో గ్రేడ్ ముర్ర అన్ని ఇప్పిస్తారంట. చూడండి ఇక్కడ ఒక హెచ్ఎఫ్ ఆవు సేల్ అయిందంట. అలా ఎవరు తీసుకున్నారా? నువ్వే తీసుకున్నావా? ఎంత? 40,000. సూడిదా పాలిస్తుందా? చూడదంట. చూడండి ఎలా ఉందో. 40,000 తీసుకున్నారంట. ఏ పాటిస్తా అన్నాడు పాలు? అంతా ఎత్తే చెప్పిండు. పూటకు 12, 2 పూటలు కదా, రోజు మీద 12 లీటర్లు అని చెప్పిండంట. ఏ పాటిస్తా అనుకుంటున్నావు మరి? 4 అంతే పెట్టుకోవాలి కానీ 8 లీటర్లు అనుకుంటుండు. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమన్నా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆవు ఒక గేదె ఉంది. రైతుని అడిగి తెలుసుకుందాం. అన్నా ఎంత చెప్తున్నావే ఆ బర్రెకు? 80,000 చెప్తున్నావు. ఇంత సూడిదా? 3 నెలల సూడిదంట. ఆవుకే పాటు చెప్తున్నావు మరి? ఆవుకు 60,000. ఎన్ని రోజులు అయితే ఇంతది? 15 తారీఖు వచ్చాయంటే ఇంటదంట. జెర్సీ క్రాస్ ఉంది. చూసుకోవచ్చు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఆవు సేల్ అయిందంటే చూసుకోవచ్చు. జెర్సీ క్రాస్ ఎంత తీసుకున్నారన్నా? 50,000 తీసుకున్నారట. అంటే ఒకటి తక్కువ 50కి 49,000 తీసుకున్నాం. పూటకు 5 లీటర్లా గ్యారంటీ? పూటకు 5 గ్యారంటీ మీద తీసుకున్నట్టు. చూడండి మంచి సైజు ఉంది. జెర్సీ క్రాస్ లోకల్ గేదె ఉంది. చూసుకోవచ్చు. ఇది పాలిస్తుందట. ఎన్ని నెలలు అయింది అయ్యి? 15 రోజులు అయితే అయ్యి. పాలే పడిస్తాను 3 లీటర్లు. పూటకు లీటర్ సంబంధిస్తుంది. 30,000 అని చెప్తున్నాడు. ఎంతవరకు అయితే ఇడిచి పెడతా అనుకుంటాను? ఎంతకైతే ఇడిచి పెడతా అనుకుంటున్నా? 28,000 అయితే ఇడిచి పెడతా అంటాను. చూసుకోవచ్చు. లోకల్ గేదె. ఇక్కడ ఒకటి జెర్సీ క్రాస్ ఆవు ఉంది. చూసుకోవచ్చు. ఎంత చెప్తున్నా? 85,000. 75. ఏ పాట అడుగుతారు మార్కెట్లో మరి? 70 వరకు అడుగుతారు. ఎంతవరకు అయితే ఇద్దాం అనుకుంటున్నారు మరి? 70 వరకు అయితే ఇస్తా అంటుండు. చూసుకోవచ్చు. జెర్సీ క్రాస్ చూడదా? టైం అయిపోయిందంట. చూసుకోవచ్చు. పొదిగేలా 5-6 రోజులలో ఈనట్టు ఉంది. చూసుకోవచ్చు. ఎంత చెప్పవచ్చు చూడవచ్చు. ఇక్కడ ఒక గేదె ఉంది. ఫస్ట్ లాక్టేషన్ అంట. గ్రేడెడ్ ముర్రలా ఉంది. అన్న ఎంత చెప్తున్నావా? 1,00,000. ఏ పాట అడుగుతారు మరి మార్కెట్లో? 85. లాస్ట్కి అయితే ఏ పాటి సేల్ చేద్దాం అనుకుంటున్నాం? ఒక్కటి తక్కువ 90, 89,000కి ఇస్తా అంటుండు. చూసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్ ఇది. సన్లో పెద్దగా ఉన్నాయి. సెకండ్ లాక్టేషన్ లా ఉంది. ఫస్టేనా? ఫస్ట్ లాక్టేషన్ అంట. చూసుకోవచ్చు. ఇక్కడ ఒక బుల్ వచ్చింది. చూసుకోవచ్చు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నేను ఎంత చెప్తున్నారు అన్న? ఎంత చెప్తున్నా? 85,000. బ్రీడ్ ఏంటిది? ముర్రా బ్రీడ్ది. 85,000 చెప్తున్నావా? 72,000కి అడిగారంట. లాస్ట్ ఏ పాటు ఇస్తావా? లాస్ట్ ఏ పాటు ఇస్తావు మరి? 80కి 2,000 అటు ఇటు ఇవ్వచ్చు. 78,000 వరకు ఇస్తా అంటుండు. చూసుకోవచ్చు. సైజు ఎన్ని? 4 పళ్ళ మీద ఉందా? 4 పళ్ళు. 4 పళ్ళు 4 ఎన్నదంట బుల్లు. చూసుకోవచ్చు. మంచి హైట్, పర్సనాలిటీ బాగానే ఉంది. ఒకసారి చెప్పండి ఎలా ఉందో. చూడండి ఇక్కడ ఒక బుల్ ఉంది. అడిగి తెలుసుకుందాం అన్నాను. అన్న ఏం బ్రీడ్ అన్న బుల్ ఇది? 1,00,000 చెప్పిన. బ్రీడ్ ఏంటిది? ముర్రా బుల్ అంట. 90కి సేల్ అయిపోయింది. 1,00,000 చెప్పారు. 1,00,000 చెప్పినా 90కి సేల్ అయిపోయింది. రైతులు కొన్నారు మన దగ్గర. రైతులు అన్నట్ట. ఏజ్ ఏ పాటు ఉంటుందన్నా? ఏజ్ 3 years ఉంటుంది అన్న. 3 years పైన ఉంటుంది. 3 years బాగా ఏజ్ లాగా అనిపిస్తుంది బుల్లు. చూడండి మరి ఫుల్ హెవీ ఉండే. హెవీ సైజ్ అన్న. హర్యానా బ్రీడ్ ఇది. హర్యానాలో చూసుకోవచ్చు. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. హర్యానాది ముర్రా బుల్. నమస్తే అన్న. ఇక్కడ ఒక గేదె సేల్ అయింది. అడిగి తెలుసుకుందాం అన్నాను. అన్న ఎంత తీసుకున్నారన్నా? 72,000. ఎన్ని ఈతలు గేదె ఇది? 2 అయితే. పాలే పాటిస్తుంది? పూటకు 3 లీటర్ చొప్పున. చెక్ చేసుకున్నారా లేక గ్యారంటీ మీద తీసుకున్నారా? పూటకు 3 లీటర్. ఎన్నో లాక్టేషన్ అంటే? సెకండ్ లాక్టేషన్ కదా. చూసుకోవచ్చు.
72,000 సేల్ చేస్తారంట. ఈ గేదె 55,000 సేల్ అయిందంట. రోజు మీద 5 లీటర్ పాలు ఇస్తా అంటున్నారు. ఇది ఎంతగా అయిందన్నా? ఈ గేదె 60,000 సేల్ అయిందంట. పాలే పాటిస్తుంది 4 గేదె 60,000 సేల్ అయిందంట. 4 లీటర్లు పాలు ఇస్తా అంటుండ్రు. రోజు మీద 8 లీటర్లు చూసుకోవచ్చు. మంచి సైజ్ ఉంది. గంగాధరం కమెంట్ చేయండి ఎంత పెట్టచ్చు అని. అన్న ఎంతకైంది అన్న అది? ఈ గేదె 75,000 75,000 సేల్ అయిందంట. ఎన్నో లాక్టేషన్ అది? 2 లీటర్ పాలే పట్టేస్తుంది. పూటకు 4 పాలు ఇస్తా అంట. చూసుకోవచ్చు. ఎన్ని రోజులు సూడిదా? 4-5 రోజులు అయితే ఈనట్టట్టుంది. చూడండి పూటకు. నమస్తే అన్న, ఇక్కడ ఒక గేదె సేల్ అయింది అడిగి తెలుసుకుందాం. అన్న ఎంత తీసుకున్నారన్న? 68,000 తీసుకున్నారా? 3 లీటర్లు ఇస్తా అన్నట్టు గ్యారంటీ మీద తీసుకున్నారా? గ్యారంటీ మీద ఇచ్చేసినాం. డబ్బులు నగదు ఇచ్చేసినాం. రోజు మీద 6 లీటర్ పాలు ఇస్తా అంటున్నాను. చూసుకోవచ్చు. మంచి గేదెనట. 68,000 గ్యారంటీ మీద తీసుకున్నారట. ఎన్నో లాక్టేషన్ అన్న? ఎన్నో లాక్టేషన్ అంట? కాదు ఎన్నో ఈత గేదె? 2వ ఈతనంట. చూసుకోవచ్చు. మంచి హైట్ పర్సనాలిటీ ఉంది. ఎలా ఉందో సార్ కామెంట్ చేయండి. చూడండి గేదె 60,000 సేల్ అయిందంట. చూసుకోవచ్చు. దీనికి కాలు కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి 60,000 సేల్ చేశారంట. మంచి సైజ్ ఒకసారి చూసుకోండి. ముర్రా బ్రీడే. కూడా ఉంది. చూసుకోవచ్చు. మంచి సైజ్ ఉంది. 75 వాళ్ళు 75 అంటారు. ఒక 78 అంటారు. 78,000 తీసుకున్నావా? ఇది 46,000. అదే పాటు తీసుకున్నారు. 40,000 అన్ని పాలిచ్చేటియేనా? సూడియా? అది ఒక్కటి సూడిది. అది కూడా సూడిదా? పాలిస్తుందా? చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎంత తీసుకున్నావు అన్న? 1,70,000కి 2 గేదెలు. చూసుకోవచ్చు. సూడి గేదెలా? సూడి గేదెలు అంటే 1,70,000కి 2 గేదెలు తీసుకున్నారు. లోకల్ బ్రీడా లేకపోతే గ్రేడెడ్ మూరనా? గ్రేడెడ్ మూరలా ఉంది. ఒకసారి చూడండి. మంచి సైజు ఉన్నాయి. 2 గేదెలు కలిపి 1,70,000 తీసుకున్నారంట. కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి. ఈ ఆవు చూడండి ఒంగోలు క్రాస్ ఆవు అన్నీ తీసుకున్నారంట. 65,000 తీసుకున్నట్ట. ఎంత తీసుకున్నావు అన్న? 65,000 పాలిస్తుందా? చూడావు. పాలే పాటిస్తుందంట. పూటకాయ ఇచ్చిందంటనా? చూడండి మంచి సైజు ఉంది. పూటకాయ సింపుల్గా ఇచ్చేలా ఉంది. ఒకసారి ఇప్పండి ఎంత ఇస్తుందో. దొంగదన మార్కెట్లో ఈ ఆవు చూడండి 25,000 తీసుకున్నారంట. ఎలా ఉంది చెప్పండి. లోకల్ బ్రీడ్. బర్రె ఎంత తీసుకున్నారా? బర్రె నా అమ్మనికి తీసుకొచ్చిరా? ఆవు మాత్రం 25,000 తీసుకున్నారంట. చూడండి బాగుంది. దాని కింద ఆడ దూడ ఉంది. చూడండి బాగుంది. ఒంగోలు అది దూడ 20,000 తీసుకున్నాడంట ఆవు. చూడండి ఎలా ఉందో. ఏ పాటిస్తాయంట పాలు? 2 పూటలు కలిపా? 2 పూటలు కలిపి 4 లీటర్ ఇస్తాను. ఒకసారి చూడండి ఎలా ఉంది. రైతేనా లేకపోతే మళ్ళీ అమ్ముతారా? లేదు రైతే తీసుకోవచ్చు. బాగుంది. రైతు తీసుకున్నాడు. చూడండి ఇక్కడ ఒకటి జెర్సీ క్రాస్ సరే అయిందా? ఎంత తీసుకున్నా? 26,000 చూడదా? రేపు మాప ఎలా ఉందో చూడండి. 26,000 తీసుకున్నారంట. ఎలా ఉందో కామెంట్ చేయండి. గంగాధర మార్కెట్లో ఇక్కడ 2 ఆవులు తీసుకోవచ్చు. బేరం అవుతుంది. ఎంత చెప్తున్నా అన్న? ఎంత చెప్తాడు? 65,000 చెప్తున్నా. 45,000 చెప్తాను. 65,000 అది 45,000. నేను ఎంత అడుగుతారు మరి? 40,000 అడుగుతుందంట. ఈ ఆవు 30,000 అడుగుతుందంట. ఇప్పుడు బేరం జరుగుతుంది. లాస్ట్ ఏ పాటిస్తా అంటున్నావు మరి చెప్పనా? 45,000 ఇస్తా అంటుండు. ఆవు వచ్చేసి 35,000 ఇస్తా అంటుంది. ఒకసారి చూసుకోవచ్చు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. హెచ్ఎఫ్ ఆవుడు